పట్టించిన ఆస్తుల పంపకం చార్ధామ్ యాత్రకు ముందు బినామీలు ఆస్తుల లెక్క రాసిన డీఎస్పీ కుటుంబీకులు పంపకాలు వాట్సాప్లో కుమారులకు ఆ వివరాలు దాడుల్లో డైరీని వాట్సాప్లో పంపిన వివరాలను గుర్తించిన ఏసీబీ డీఎస్పీ భీమిరెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేయకపోవడంపై కలకలం అనారోగ్యానికి గురయ్యారంటూ నోటీసులు ఇచ్చి వదిలేయడంపై చర్చ భారీగా ఆస్తులు గుర్తించినటువంటి అరెస్ట్ చేయకపోవడం ఏంటనే ప్రశ్నలు భవిష్యత్తులో అక్రమాస్తుల కేసులపై తీవ్ర ప్రభావం చూపుతుందని న్యాయ నిపుణుల అభిప్రాయం. అయితే ఎంతో పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎందుకైనా మంచిదని తన ఆస్తులు బినామీల పేరిట ఉన్నటువంటి ఆస్తులు ఎవరెవరి వద్ద నుంచి తనకు ఎంతెంత సొమ్ము రావాలి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలనే వివరాలన్నీ ఓ డైరీలో రాసుకున్నారు. అంతేకాదు తనకేదైనా అయితే ఆ ఆస్తులు ఎవరెవరికి ఎంతెంత చెందాలో కూడా రాశారు. ఈ వివరాలను ఫోటో తీసి వాట్సాప్లో తన ఇద్దరు కుమారులకు పంపారు. ఆ డైరీ వాట్సాప్లో పంపిన ఫోటోలతో భారీ ఆస్తుల గుట్టు రట్టయింది. 2 రోజుల క్రితం ఏసీబీకి పట్టుబడినటువంటి పోలీసు కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డి వ్యవహారంలో ఆసక్తికర అంశం ఇది. మే నెల 2వ వారంలో తన భార్యతో కలిసి చార్ధామ్ యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రకు వెళ్ళిన భీమిరెడ్డి అంతకు ముందే తన ఆస్తులు పంపకాల వివరాలని రాసుకున్నారు. అయితే తన ఇద్దరు కుమారులు భార్యతో పాటు బయటి వ్యక్తులకు కూడా ఆస్తులను పంచాలని ఆయన రాసినట్టు తెలిసింది. వీరిలో గతంలో భీమిరెడ్డి వద్ద పనిచేసిన కానిస్టేబుల్ పురందర్ రెడ్డి ఒక రాజకీయ నేతను ఉన్నట్లు సమాచారం. ఈ ఇద్దరికి గణనీయంగానే ఆస్తులను అప్పగించాలని రాసినట్టు తెలుస్తాం. అంటే ఇక్కడ మీరు గమనిస్తే చార్ధామ్ యాత్రకు వెళ్లే ముందు ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే ఆయన ఆస్తులు అక్రమ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ అక్రమ ఆస్తులకు సహకరించినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఆ అక్రమ ఆస్తులలో ఎక్కడ పోయి పైసలు తీసుకురాపోరా అంటే తీసుకొచ్చినటువంటి కానిస్టేబుల్ పలానా వాడు సూట్ కేసు ఇస్తాడు సూట్ కేసు తీసుకొచ్చి ఇంట్లో పెట్టిరాపో అమ్మకి ఇచ్చిరాపో అంటే తీసుకొచ్చినటువంటి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ పురందర్ రెడ్డి వాళ్ళందరికీ ఆస్తులు పంచాలనుకున్నప్పుడు ఇక ఆస్తులు అన్నప్పుడు వానికి ఎందుకు ఇవ్వాలి వీనికి ఎందుకు ఇవ్వాలని వస్తే కదా. ఈ క్రమంలో గొడవలు అయితే ఆ గొడవలు అయినటువంటి క్రమంలో అంటే చార్ధామ్ యాత్రకు పోతే మళ్ళీ వస్తానో రానో ఆల్రెడీ నా ఏజ్ అయిపోయింది ఆడ ఏ కాలు జారి పడతానో ఏమవుతానో లేదంటే వర్షాలు పడతానో ఆ మంచు కురుస్తానో లేదంటే ఆ కొండ చర్యలు కింద పడతానో ఏమవుతుందో తెలియదు కాబట్టి రాసిపోవడం మంచిది. ఎందుకంటే అక్రమ ఆస్తులు 1000 కోట్లు 100 కోట్లు ఉంటాయి. ఇప్పుడు బయటపడేటువంటి డబ్బులే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ ఏసీబీ చెప్పిన లెక్కల కన్నా డబుల్ ఉంటాయి. ఏసీబీ చెప్పే లెక్కలన్నీ కూడా ఎప్పుడైనా 20 నుండి 30 గట్టిగా కొడితే 50% కూడా ఉండదు. వాళ్ళ ఆస్తులు అన్ని వివరాలు రాసిండే ఏం ఆల్రెడీ కొడుకుల పేరు మీద బిడ్డల పేరు మీద పిల్లం పేరు మీద అందరి పేరు మీద ఆస్తులు లెక్కలు ఏం రావు. మళ్ళా కేవలం ఈయన దగ్గర కనబడుతున్న ఆస్తులు మాత్రమే ఇక్కడ లెక్కలకు వస్తాయి. కాబట్టి ఈ ఆస్తులు పంపించుకునేటువంటి పంపకాలకు సంబంధించిన విషయంలో జరిగినటువంటి తప్పులో రాసుకున్నటువంటి డైరీ బయటపడడంతో ఈరోజు ఈ భీమిరెడ్డి అనే వ్యక్తి బయటపడ్డాడు. ఇట్లాంటి భీమిరెడ్డిలు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని 100 మంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు, ఎంఆర్ఓలు కానీ పోలీసులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంటే కాకుండా ఈ అన్ని డిపార్ట్మెంట్లలో మనం చూస్తే మొత్తం భీమిరెడ్డిలు కొన్ని 100 మంది బయటపడతారు. అయినా ఏసీబీలు అప్పుడప్పుడు రెడ్ల మీద దాడులు వేస్తే మిగతా మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు చేస్తాయి. అప్పుడు నెలకొకసారి భీమిరెడ్డి మీద అంటే రెడ్డి మీద దాడి చేసి మిగతా 29 రోజుల పాటు ఎస్సీ ఎస్టీలను సస్పెండ్ చేసి ధర్నాలు అంటే దాడులు చేసి వాళ్ళందరి ఆస్తులు అవన్నీ అటాచ్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ వచ్చిందంటే మళ్ళీ ఒక రెడ్డి మీద దాడి చేస్తాయి. అంతే. మిగతా వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు.